హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మంది స్టూడెంట్స్ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉన్న ఒక ఇంపార్టెంట్ కెరియర్ పాత్ గురించి. సో ముఖ్యంగా బీకామ్, బిఎస్సి, బిఏ, బిబిఏ, ఎంబీఏ, మెకానికల్, సివిల్, ఈసీ, ట్రిపుల్ ఈ, ఫార్మసీ, అగ్రికల్చర్, డిప్లొమా లేదా ఏదైనా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మోటివేషన్ ఇవ్వను, ఫేక్ హోప్స్ అస్సలు ఇవ్వను. ప్రజెంట్ మార్కెట్లో కంపెనీస్ ఎలా హైర్ చేస్తున్నాయి, నాన్ ఐటీ స్టూడెంట్స్ని ఎలా చూస్తున్నాయి, అసలు డేటా అనలిటిక్స్ ఎందుకు ఈరోజు ఒక స్ట్రాంగ్ కెరియర్ పాత్ ఆప్షన్గా మారింది అనేది ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన రోజుల్లోకి వెళ్దాం. డిగ్రీ చేతిలో ఉంటుంది, కానీ మైండ్లో మాత్రం క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. నా డిగ్రీ ఐటీ కాదు, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా? కోడింగ్ రాకపోతే కెరియర్ అయిపోతుందా? కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో నేను కంపీట్ చేయగలనా? లేట్ అయిపోయిందేమో? ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఒకరు ఏ గురించి చెప్తారు, ఇంకొకరు సాఫ్ట్వేర్ జాబ్స్ లేవంటారు, మరొకరు కోడింగ్ లేకపోతే ఫ్యూచర్ లేదంటారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏది నిజం, ఏది హైప్, ఏది ఫాలో అవ్వాలి అనేది అర్థం కాక కెరియర్ స్టార్ట్ చేయకముందే ఫియర్ స్టార్ట్ అవుతుంది. కానీ నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో కంపెనీస్కి ఈరోజు డిగ్రీ కంటే స్కిల్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. మీరు ఏ బ్రాంచ్ చదివారు అన్నది కేవలం ఒక్కసారి చూస్తారు, కానీ మీరు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు, డేటాని ఎలా అండర్స్టాండ్ చేస్తారు, బిజినెస్కి ఎలా హెల్ప్ చేస్తారు అనేదే ఎక్కువ ఇంపార్టెన్స్ పొందుతుంది. అదే కారణంగా గత కొన్ని ఏళ్లలో డేటా అనలిస్ట్కి డిమాండ్ చాలా ఫాస్ట్గా పెరిగింది. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో జీవిస్తున్నాం. మీరు ఉదయం లేచి ఫోన్ అన్లాక్ చేసిన దగ్గర నుండి రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టే వరకు చేసే ప్రతి పని ఒక డేటాని జనరేట్ చేస్తుంది. గూగుల్లో సెర్చ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని స్క్రోల్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చూడడం, అమెజాన్లో షాపింగ్ చేయడం, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడం, యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం, బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేయడం, నెట్ఫ్లిక్స్లో మూవీ చూడడం, ఇవన్నీ మనకు నార్మల్ యాక్టివిటీస్గా కనిపిస్తాయి. కానీ కంపెనీస్ ప్రాస్పెక్టివ్లో చూస్తే ఇవన్నీ వాల్యుబుల్ డేటా. మీరు ఒక్కరే ఒకరోజు జనరేట్ చేసే డేటా పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అదే అప్లికేషన్ని 1 మిలియన్ పీపుల్ యూజ్ చేస్తే ఒక రోజులోనే కోట్ల సంఖ్యలో రికార్డ్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అమెజాన్ దగ్గర ఎంత డేటా ఉంటుంది, గూగుల్ దగ్గర ఎంత డేటా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, బ్యాంక్స్, హాస్పిటల్స్, ఎయిర్లైన్స్, రీటైల్ కంపెనీస్, ఇలా ప్రతి కంపెనీ దగ్గర ప్రతిరోజు ల్యాక్స్లో కాదు మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ జనరేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. కంపెనీస్ ఇంత డేటాని ఎందుకు స్టోర్ చేస్తున్నాయి? కేవలం స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారా? అస్సలు కాదు. ఎందుకంటే డేటాకు వాల్యూ వచ్చేది అది బిజినెస్ డిసిషన్స్ని తీసుకోవడానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీ సేల్స్ ఎందుకు తగ్గాయి? ఏ ప్రోడక్ట్ ఎక్కువగా అమ్ముడవుతోంది? ఏ సిటీలో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు? ఏ అడ్వర్టైజ్మెంట్ వల్ల సేల్స్ పెరిగాయి? ఏ సర్వీస్ వల్ల కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు? ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ గెస్ చేసి చెప్పలేం. నంబర్స్తో చెప్పాలి, ఎవిడెన్స్తో చెప్పాలి. ఇక్కడే డేటా అనలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్లాతింగ్ కంపెనీ ఉందనుకుందాం. గత 6 నెలలుగా సేల్స్ కంటిన్యూస్గా తగ్గుతున్నాయి. కంపెనీ మార్కెటింగ్ బడ్జెట్ కూడా పెంచింది, న్యూ ఆఫర్స్ కూడా ఇచ్చింది, అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కువగా చేసింది, అయినా సేల్స్ పెరగలేదు. ఇప్పుడు కంపెనీ ఓనరు ఒక మీటింగ్ పెట్టి ఒక క్వశ్చన్ అడిగాడు, అసలు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ తమకి తోచింది చెప్పచ్చు. ఒకరు ఎకానమీ ప్రాబ్లం అంటారు, ఇంకొకరు కాంపిటీషన్ పెరిగింది అంటారు,
మరొకరు కస్టమర్కి ఇంట్రెస్ట్ తగ్గింది అంటారు. కానీ బిజినెస్ గెస్ మీద రన్ అవ్వదు. ఒక రాంగ్ డెసిషన్ వల్ల కోట్ల రూపాయల లాస్ రావచ్చు. ఇక్కడే డేటా అనలిస్ట్ రోల్ స్టార్ట్ అవుతుంది. గత 6 నెలలుగా సేల్స్, లాస్ట్ 6 months నుండి సేల్స్ డేటాను అనలైజ్ చేస్తాడు. ఏ ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, ఏవి తగ్గాయి, ఏ సిటీస్లో సేల్స్ పడిపోయాయి, ఏ ఏజ్ గ్రూప్ కస్టమర్స్ కొనడం తగ్గించారు, మార్కెటింగ్ క్యాంపెయిన్ ద్వారా ఎంత గ్రోత్ వచ్చింది, వెబ్సైట్స్కి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసి పర్చేస్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి ఒక క్లియర్ రిపోర్ట్ ఇస్తారు. చివరికి కంపెనీకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో డేటా ద్వారా చూపిస్తాడు. ఎగ్జాంపుల్, సౌత్ ఇండియాలో సేల్స్ బాగా ఉన్నాయి, కానీ నార్త్ ఇండియాలో డెలివరీ డిలే వల్ల కస్టమర్స్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేస్తున్నారని తెలిసిందనుకుందాం. ఇప్పుడు కంపెనీకి ప్రాబ్లం కూడా తెలిసిపోయింది, సొల్యూషన్ కూడా దొరికింది. డెలివరీ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తే సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇదే డేటా అనలిస్ట్ పవర్. గెస్ట్ని ఎవిడెన్స్గా మార్చే ప్రాసెస్ డేటా అనలిటిక్స్. చాలామంది ఐటీ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మాత్రమే అనుకుంటారు, కోడింగ్ అంటేనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకుంటారు. కానీ రియాలిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఒక టీం వర్క్. అక్కడ డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, సైబర్ సెక్యూరిటీ టీం ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ ఉంటారు, డేటా ఇంజనీర్స్ ఉంటారు, డేటా అనలిస్ట్ కూడా ఉంటారు, అండ్ ఏఐ ఇంజనీర్స్ కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి రోల్ వేరే, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ వేరు. ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే టీమ్స్ అన్నీ కలిసి వర్క్ చేయాలి. ఇక్కడే నాన్ ఐటీ స్టూడెంట్కి ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే డేటా అనలిటిక్స్ అనేది కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు, ఇందులో బిజినెస్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే బీకామ్ స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి, అకౌంట్స్ గురించి నాలెడ్జ్ చాలా బాగుంటుంది. ఎంబీఏ స్టూడెంట్స్కి బిజినెస్ స్ట్రాటజీ అర్థమవుతుంది, ఫార్మసీ స్టూడెంట్స్కి హెల్త్ కేర్ ఇండస్ట్రీ గురించి క్లియర్ ఐడియా ఉంటుంది, మెకానికల్ స్టూడెంట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి క్లియర్ నాలెడ్జ్ ఉంటుంది, అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఫార్మింగ్ మరియు ప్రొడక్షన్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే మీ డిగ్రీ వల్ల వచ్చిన నాలెడ్జ్ వేస్ట్ కాదు, దానికి డేటా అనలిటిక్స్ యాడ్ చేస్తే మీరు కంపెనీస్కి ఇంకా వాల్యుబుల్ ఎంప్లాయ్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు, నా డిగ్రీ ఐటీ కాదు కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఫిట్ కాను అని ముందే డిసైడ్ అయిపోతారు. కానీ నిజానికి కంపెనీస్ డిగ్రీస్ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోడింగ్ అక్కర్లేదు, డేటాని అర్థం చేసుకోవాలి, నంబర్స్ వెనుక ఉన్న స్టోరీని ఐడెంటిఫై చేయాలి, మేనేజ్మెంట్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బిజినెస్కి ఉపయోగపడే ఇన్సైట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఒక గుడ్ డేటా అనలిస్ట్ లక్షణాలు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిజంగా నాన్ ఐటీ స్టూడెంట్స్ని కంపెనీస్ హైర్ చేస్తున్నాయా? ఆన్సర్ ఒకటే, అవును. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇండస్ట్రీ డేటా మీదనే రన్ అవుతుంది. బ్యాంకింగ్ అయినా, హెల్త్ కేర్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, రీటైల్ అయినా, ఈ కామర్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ప్రతి కంపెనీకి డేటాని అనలైజ్ చేసే పీపుల్స్ కావాలి. అందుకే డేటా అనలిటిక్స్ అనేది ఒకే ఇండస్ట్రీకి లిమిట్ కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఒక్కటే జాబ్ ఇవ్వదు. అలాగే కోర్సు జాయిన్ అవ్వడం అంటే కెరియర్ బిల్డ్ చేయడం కాదు, స్కిల్స్ బిల్డ్ చేయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేయాలి, రియల్ టైం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవాలి. ఎందుకంటే కంపెనీస్కి సర్టిఫికేట్స్ కంటే క్యాపబిలిటీ మీదే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదంతా బాగా ఉంది, కానీ ఇప్పుడు హైరింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ రెజ్యూమ్లో డిగ్రీ ఒకటే పెట్టుకొని జాబ్ అప్లై చేస్తూ ఉంటారు. కానీ రిక్రూటర్స్ రెజ్యూమ్ ఓపెన్ చేసినప్పుడు డిగ్రీ చూసి వెంటనే సెలెక్ట్ చేయడు. సో రిక్రూటర్ ఇక్కడ మీ రెజ్యూమ్లో స్కిల్స్ చూస్తాడు. అంటే డేటా అనలిటిక్స్ చేయడానికి
ప్రాపర్ టూల్స్ మీద మీకు స్కిల్స్ ఉందా? అండ్ మీరు ప్రాజెక్ట్స్ చేశారా? లేదా మీ ప్రాజెక్ట్స్ యొక్క పోర్ట్ఫోలియో క్లియర్గా ఉందా? కమ్యూనికేషన్ ఎలా ఉంది? అండ్ మీరు ఎలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేశారు? అండ్ అలాగే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ ఉందా? ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాడు. అందుకే కోర్స్ కంప్లీట్ చేయడం కంటే స్కిల్స్ని డెమాన్స్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒక స్టూడెంట్ SQL నేర్చుకున్నాను అంటే ఒక వాల్యూ ఉంటుంది, కానీ అదే స్టూడెంట్ రీటైల్ సేల్స్ డాష్బోర్డ్ బిల్డ్ చేశాను, కస్టమర్ చర్న్ అనాలిసిస్ చేశాను, హాస్పిటల్ డేటా మీద రిపోర్ట్ చేశాను అంటే రిక్రూటర్స్కి ఇంకో లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే థియరీ కంటే ప్రాక్టికల్ వర్క్ ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తే అంత మంచిది. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. కోర్స్ కంప్లీట్ అయిన మరుసటి రోజు నుండే జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇండస్ట్రీలో అలా జరగదు. స్కిల్స్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, SQL క్వైరీస్ రాయాలి, ఎక్సెల్లో వర్క్ చేయాలి, పవర్ BI డాష్బోర్డ్స్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ డేటా సెట్స్ డౌన్లోడ్ చేసి అనాలిసిస్ చేయాలి, లింక్డ్ఇన్లో వాటిని షేర్ చేయాలి, రెజ్యూమ్ని రెగ్యులర్గా అప్డేట్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఇలా కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మరి ఇప్పుడు శాలరీ గురించి ఒక రియాలిటీ మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ అందరూ మొదట ప్యాకేజ్ గురించి ఆలోచిస్తారు. స్టార్టింగ్ శాలరీ ఎంత వస్తుంది అని అడుగుతూ ఉంటారు. శాలరీ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పను, కానీ శాలరీ అనేది స్కిల్స్కి రిజల్ట్. స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటే గ్రోత్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ సీనియర్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, BI డెవలపర్, అనలిటిక్స్ కన్సల్టెంట్, ప్రోడక్ట్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఇలాంటి రోల్స్కి మూవ్ అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి. అందుకే మొదట జాబ్ కంటే లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచించాలి. చివరిగా ఒక విషయం మాత్రం జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, నాన్ IT బ్యాక్గ్రౌండ్ అనేది మీ వీక్నెస్ కాదు, అది మీ స్ట్రాంగ్ అడ్వాంటేజ్. ఈరోజు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్న చాలామంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళని సక్సెస్ చేయించింది వాళ్ళ డిగ్రీ కాదు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ కన్సిస్టెన్సీ, వాళ్ళ లెర్నింగ్ మైండ్ సెట్, వాళ్ళ డిసిప్లిన్. మీరు కూడా ఇదే అప్రోచ్ ఫాలో చేస్తే డేటా అనలిటిక్స్లో మంచి కెరియర్ బిల్డ్ చేయడం అసలు ఇంపాసిబుల్ అయితే కాదు. ఐ హోప్ ఈ 2 పార్ట్స్ ద్వారా డేటా అనలిటిక్స్ గురించి మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు నాన్ IT బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? అయితే కామెంట్స్లో మీ డిగ్రీ ఏంటో తప్పకుండా చెప్పండి. అలాగే డేటా అనలిటిక్స్, AI, క్లౌడ్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, కెరియర్ గైడెన్స్ గురించి ఇలాంటి డీటెయిల్డ్ ఎడ్యుకేషనల్ వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో వాల్యుబుల్ టాపిక్తో కలుద్దాం.